హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 8 2 వీక్స్ అయింది కదా! ఎలా ఉంది ఈ సీజన్? ఫైన్ బాగుంది. ఓకే. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్‌లో? నిఖిల్, నైనిక. యా ఎందుకు వాళ్ళిద్దరు? నైనిక గేమ్ ప్లే ఉంటుందో ఉండదో అనుకున్నా, బట్ స్మార్ట్గా ఉంది, స్ట్రాంగ్గా కూడా ఆడుతుంది. నిఖిల్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఆడతాడు అని ఒక ఇంప్రెషన్ ఉంది. ఓకే ఓకే బాగానే అంటే ఈ ఉంది. మధ్య స్లో అయ్యాడు కదా! కొంచెం ఎమోషనల్గా ఇదవుతున్నాడు అంటే ఎవరితో? అనిపించింది. సోనియాతో ఎమోషనల్‌గా. సోనియా అని కాదు, తన్ని వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసాం, అట్లా లేదు అందుకని. ఓకే. సో లేడీస్‌లో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించింది? చెప్పగా నైనిక. 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 యా ఇంకెవరు బాగా ఆడట్లేదు? విష్ణుప్రియ గేమ్ ఎలా ఆడుతున్నారు. ఉంది? విష్ణుప్రియ బాగుంది, అంటే తన థింకింగ్ నాకు నచ్చింది బాగా. ఏదైనా మాట్లాడే విధానం అది నాకు బాగా అనిపించింది. యా విష్ణుప్రియనా? యా సో ఈ మధ్య విష్ణుప్రియకి సోనియాకి గొడవ అయింది కదా! బాగా అదే కొనసాగుతుంది. విష్ణుప్రియ గురించి ప్రతిసారి మాట్లాడుతున్నారు. తను ఆ మాట అనడం కరెక్ట్ కాదు. దానికి సారీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ మెల్లి చెప్పకుండా ఉంటే బాగుండేమో మేబీ. మరి హౌస్‌లో ఇరిటేటింగ్ అనిపించే కంటెస్టెంట్ ఎవరున్నారండి? చెప్పగా సోనియా అండి. సోనియా. యా ఎందుకు సోనియాని? కొంచెం అవసరం లేని దగ్గర ఎక్కువ మాట్లాడుతుంది అన్న ఫీల్ వచ్చింది. ఇంకా మొన్న యష్మి కూడా ఫుల్ డాన్స్‌లు వేస్తుంది పక్క నుంచి కారణం లేకుండా పెద్ద. నేను ఎపిసోడ్ చూడలే, బట్ చిన్న క్లిప్లో చూసా. కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. మరి అమ్మాయి ఎందుకు చేసిందో అవసరం లేదు అనిపించింది. డిఫరెంట్గా మేబీ ఫస్ట్ టైం ఏమో అట్లా చూడడం. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వారం మేబీ అబ్బాయి మణికంఠ అనుకుంటున్నా, బట్ సింపతి వర్కౌట్ అవుతుంది తనకి. ఎట్లుంటుందో ఐడియా లేదు. లాస్ట్ వీక్ కూడా సింపతి వర్కౌట్ అయింది. యా ఫుల్గా మీరేమనుకున్నారు? బేబాక్ అనుకున్నారా లేదంటే మణికంఠ అనుకున్నారా? బేబక్కే అనుకున్నా, ఎందుకంటే మోస్ట్లీ ఫస్ట్ వాళ్ళే అవుతుంటారు కదా, కొంచెం కిచెన్కి ఇదైన వాళ్ళు అవుతారు అని నేను మేబీ అనుకున్నా. అంత ఫుల్గా గెస్ట్ చేయలేదు. కామెడీగా అనిపించే కంటెస్టెంట్ ఎవరు అనిపించారు? భాస్కర్ గారు, శేఖర్ బాసా గారు. యా ఓకే. కామెడీ ఎలా ఉంది? బాగుందండి. అంటే చాలా మంది కుళ్ళు జోకులు అంటున్నారు హౌస్‌లో వాళ్ళు. అట్లా ఏం లేదు, మంచిగా అంటే కొంచెం ఫన్ ఉండింది హౌస్లో. థ్యాంక్ యూ.